బ్యాక్ టు న్యూస్. ఇక డీటెయిల్స్ చూద్దాం. బీఆర్ఎస్ పనితీరుపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. నానా హంగామా చేస్తున్నారని విమర్శించారు. విచారణకు వెళ్లేదానికి ఇంత హంగామా ఎందుకని ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో తమ పట్ల దారుణంగా ప్రవర్తించారన్న విషయాన్ని కాంగ్రెస్ నేతలు గుర్తు చేశారు. ఇక కేసీఆర్ అయినా సరే చట్టబద్ధంగా వెళ్తామని వారు స్పష్టం చేశారు. మీరు ఇవన్నీ చేసిన ఆరోపణలన్నీ కూడా కక్ష సాధింపు అయితే గివన్ ఎందుకు? కక్ష సాధింపు అయితే చట్టం ముందుకు తేవడం ఎందుకు? కక్ష సాధింపు అయితే విచారణ పేరు మీద తాత్సారం చేసుడు ఎందుకు? సభ్య సమాజం ముందు కాంగ్రెస్ పార్టీ ముద్దాయిగా ఉండడం ఎందుకు? కాంగ్రెస్ ప్రభుత్వం ముద్దాయిగా ఉండడం ఎందుకు? ఒక ఆయన అడుగుతున్నాడు ఇప్పుడు, సార్ మీరు ఇవన్నీ చేసిన ఆరోపణలన్నీ కూడా ఉత్తేనా సార్, రాజకీయాల కొరకు చేసిండ్రా? మీరు వాళ్ళని అరెస్టే చేస్తలేరు కదా అన్న వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? కాబట్టి ఎప్పుడు ఏం చేయాలనే విషయంలో ప్రభుత్వం కూడా విచారణ సంస్థల మీద ఒత్తిడి తీసుకురావట్లేదు. వాళ్లకు సమయం దొరికినప్పుడు, కోడ్ ఆఫ్ కండక్ట్ లేనప్పుడు సందర్భానుసారం ఎవరెవరు ఏ దశల్లో ఎవరిని విచారించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళని విచారిస్తున్న పరిస్థితి మేము చూస్తున్నాము. ఇప్పుడు మాలాంటి వాళ్ళకు ఒక విచారణ కూడా ఉంది, ఎందుకు డిలే అవుతుందని. మమ్మల్ని అయితేనేమో ఇమ్మీడియట్గా తీసుకుపోయి మేము క్యాంపస్కు పోతే పరామర్శకు బీఆర్ఎస్ పార్టీ నాయకుడు శాసనసభ్యుడు హరీష్ రావు గారు ఏదైతే పదే పదే ఏదైనా విషయం పైన విచారణకి పిలిచినప్పుడు దానిపైన వెళ్ళి మరి నిజంగా బాధితుడా, మరి ఆయన కూడా బాధింపబడ్డా, లేదా ఆయన తప్పు చేసిండా అనే దానిపైన సంబంధించిన డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేస్తుంది. ఎంక్వైరీ చేసి దానిపైన విచారణ జరుపుతుంది. విచారణ జరుపుతలేరు అంటే ఎంక్వైరీ చేయకపోతేనేమో ఎంక్వైరీ చేస్తలేరు అని అంటారు. దీని గురించి అని ఎంక్వైరీ చేస్తేనేమో న్యాయస్థానాలను ఆశ్రయించి సుప్రీంకోర్టు, హైకోర్టు అని చెప్పి మాట్లాడతారు. సరైన పద్ధతిలో ప్రొసీజర్ ప్రకారంగా, సిస్టమ్ ప్రకారంగా వ్యవస్థ తన పని తాను చేస్తుంటే ఈ షో ఆఫ్లు ఎందుకు, ఈ నాటకాలు ఎందుకు? నిజంగా మీకు ఏదైతే చిత్తశుద్ధి ఉందో, నిజంగా మీరు తప్పు చేయకపోతే దానికి సంబంధించిన ఎంక్వైరీలో తేలుతుంది. న్యాయస్థానాలు కూడా దానికి సరైన తీర్పు అదే రకంగా ఇస్తాయి. మీరు ఏదైతే అరాచకాలు చేసినట్టు, మీరు అధికారంలో ఉన్నప్పుడు మాసొంటి వ్యక్తుల పైన అడ్డగోలుగా అక్రమ కేసులు బనాయించి భౌతిక దాడులకి పాల్పడి మా పైన దాడులు చేసి ఆఖరికి ఆ రోజు నేను సిద్దిపేట మీ యొక్క కాన్స్టిట్యున్సీలో ఒక హాస్టల్ కి సంబంధించి ఫుడ్ పాయిజన్ అయిందని ఇన్సిడెంట్ కి నేను సిద్దిపేటకు వచ్చే ప్రయత్నం చేస్తే సిద్దిపేట శివార్లో నా పైన దాడి చేసి ఏసీపీ అధికారులతో నా మెడల పైన కొట్టి నా తలపైన దాడి చేస్తే నాకు ఫిట్స్ అటాక్ వచ్చి నేను ఆ రోజు యశోద హాస్పిటల్లో అడ్మిట్ అయినా. మరి ఇంత నీచానికి దిగజారిన మీరు ఈ రోజు సిస్టమ్ గురించి మాట్లాడితే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇప్పటికన్నా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అనేక మంది ఇబ్బందులు పడ్డ మాట వాస్తవము, అనేక మంది ఫోన్ ట్యాపింగ్లు చేసిరనేది వాస్తవము. దీనిపైన స్వయాన మీ మర్దలు గారు బయటకు వచ్చి తన ఫోన్ కూడా ట్యాప్ చేసిరని చెప్పి మాట్లాడింది. ఇప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా మరి నువ్వు బాధితునివా, బాధించినవా, దానికి సంబంధించి